వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ మహాగణాధిపతియే నమః. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఏమండి, పక్కింటి వారు ఇంటికి వచ్చిన వాళ్ళు మా అబ్బాయిని ఎక్కువగా చూస్తూ ఉంటారు. అలా కన్నార్పకుండా చూసేసరికల్లా తెలియకుండా వాడికి దిష్టి తగులుతుందేమో అని అనుమానం మాకుంది. అలా దిష్టి పడుతుందా? అలా పడితే ఏం చేయాలి అని చెప్పేసి అడుగుతున్నారు. సహజసిద్ధంగా చిన్నపిల్లలకు దిష్టి అనేటువంటిది చాలా త్వరగా వచ్చి తీరుతుంది. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఆ పిల్లవాడిని చూసినప్పుడు మొద్దుగా చక్కగా అందంగా ఉన్నాడే అబ్బో అని చెప్పేసి వారి యొక్క కను దృష్టి ఆ పిల్లవాడి మీద పడ్డప్పుడు అతగాడికి కొద్దిగా ఒళ్ళు వెచ్చబట్టం లేక బేదీలు ఇట్లాంటివి రావడం జరుగుతూ ఉంటుంది. అయ్యో పిల్లాడికి దిష్టి తగిలిందమ్మా అని చెప్పేసి వెంటనే ఉప్పు తీసేయటము, మిరపకాయలు తీసేయటము చేస్తుంటారు. అసలు ప్రతినిత్యం కూడాను పిల్లవాడికి స్నానం చేసేటప్పుడే ఆ స్నానానంతరం ఒళ్ళంతా నూనె రాసి స్నానం చేస్తారు. ఆ స్నానం చేసిన తర్వాత మిగిలిన నీళ్లు ఉంటాయి, చివర్లో నీళ్లు, ఆ నీళ్లతో కూడా దిష్టి తీస్తారండి. ఇట్లా ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, బయట వాళ్ళ దిష్టి అని చెప్పేసి కాలు మీద పోసి శ్రీరామచంద్ర నూరేళ్ళ ఆయుష్ అని చెప్పేసి నీకు నూరేళ్ళ ఆయుష్ ఉండాలిరా నాయన అని చెప్పేసి ఆశీర్వదించి వాడికి తలకాయ తుడుస్తారనమాట చిన్న పాపలకి. అలా తుడిచి చక్కగా పెద్ద బొట్టు పెడతారు, నల్ల బొట్టు. బుగ్గ మీద కూడా ఓ బొట్టు పెడతారు, అరికాల్లో కూడా ఓ బొట్టు పెడతారు. కృష్ణ పరమాత్మకి ఇంత చేడు చేసినా ఆ పూతన దిష్టి మాత్రం తగిలింది ఆయనకి. పూతన వచ్చి పాలిస్తాను ఇటువంటి అని చెప్పి తీసుకుంటే కదా ఆయన తన మహిమను చూపించాడు. అందుకని చిన్నపిల్లల్ని కృష్ణతత్వంలో చూస్తారు ఎవరైనా సరే. అలా కృష్ణతత్వం అంతా ఆ పిల్లల్లో గోచరిస్తూ ఉంటుంది అని చెప్పేసి శాస్త్రం. అందుచేత దిష్టి తగిలినప్పుడు ఆచరించవలసినటువంటి ముఖ్య సూత్రాలు ఇవి. అంతేకాకుండా ప్రతి నెల కూడాను అబ్బాయి పుట్టినటువంటి తిథిని ఆచరించి 1 సంవత్సరం పాటు కొబ్బరికాయని తప్పనిసరిగా దిష్టి తీసి నేలకేసి కొట్టాలండి. ఇలా గనక చేసినట్లయితే బాలారిష్ట దోషములు, దిష్టి దోషములు అనేటువంటివి చిన్నపిల్లలకు రానే రావు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సంవత్సరం వెళ్ళేంత వరకు కూడా ఇలా ఆచరించాలి. ప్రతి నెల కూడాను అతను పుట్టినటువంటి తిథి గుర్తుపెట్టుకొని ఆ తిథి రోజు తప్పనిసరిగా కొబ్బరికాయ దిష్టి తీయాలి. కొబ్బరికాయ తెచ్చారా అని చెప్పేసి మీ వారికి గుర్తు చేయాలి. ఏవండి మన పిల్లవాడు పుట్టింది నెల, 2వ నెల, 3వ నెల, 4వ నెల, 5వ నెల, 6వ నెల, 7, 8, 9, 10, 11, 12 ఇట్లా 12 నెలల పాటు తీసేయాలి. కొబ్బరి కాయను దిష్టితో తీసి పగలగొడతారనమాట. పిల్లవాడు అసలు అన్నం తింటలేదండి, తెగ ఏడుస్తున్నాడు, దిష్టి తగిలిపోయింది మా అబ్బాయికి అన్నప్పుడు వాడికి అన్నప్రాసన అయినప్పటికీ కూడా అన్నం ముట్టట్లేదు అని తెలిసినప్పుడు ఏం చేయాలో తెలుసా? అట్లకాడ కాల్చి వాడికి పెట్టేటువంటి అన్నంలో మొట్టమొదటిసారిగా అది గుచ్చి తర్వాత కనుక అన్నం పెట్టినట్లయితే చక్కగా తింటారనమాట. అలాగే తరచూ పడిపోతున్నాడు కింద, నడుస్తూ పడుతున్నప్పుడు ఆ పడ్డ చోట వెంటనే నీళ్లు పోసి వెంటనే బొట్టు పెట్టాలండి. ఆ నీళ్ళ బొట్టు పెట్టాలి. లేకపోతే నేలగ్రహము అనేది పిల్లలకు ఆశిస్తుందన్నమాట. చిన్నపిల్లల్ని పెంచి పెద్ద చేయటం అంటే మాటలు కాదు, చాలా కష్టం. అమ్మగా పుట్టడం అనేటువంటిది చాలా విశేషం. ఆ అమ్మగా పుట్టినటువంటి ఆ తల్లి పుట్టినటువంటి బిడ్డని సంరక్షించడం అనేది చాలా ఓర్పుతో వ్యవహరించి పిల్లవాడిని పెంచి పెద్ద చేయాలన్నమాట. బాలారిష్ట దోషాలు రాకుండా చూసుకోవాలి, దిష్టి తగలకుండా చూసుకోవాలి. ఉన్నట్టుండి ఏటన్నా వాడు పాకులాడుతూ వెళ్ళి ఏ వేడి నీళ్లు పట్టుకుంటాడో తెలియదు కదా, చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. చిన్న చిన్న గుంటల్లో పడకుండా చూసుకోవాలి, ఇంట్లో నీటి గండాలు రాకుండా చూసుకోవాలి. బోలెడు ఉన్నాయి. వీటన్నిటి నుంచి రక్షించడానికే మనకు భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయం
సూత్రప్రాతికమైనటువంటి విశేషాంశాలు చెప్తూ పిల్లవాడికి ప్రతినిత్యం కూడాను జుట్టుకి నీళ్లు పోసిన తర్వాత తుడిచిన తర్వాత ఆ జుట్టుకి సాంబ్రాణి పొగ వేయండి అయ్యా అన్నారు. సాంబ్రాణి పొగ వేయటం వెనకాల అంతరార్థం అది. దిష్టి దోషాలు అనేటువంటివి తగలకుండా ఉండటం, చీటికి మాటికి పడి దెబ్బలు తగలకుండా ఉండటానికి ఇవి చాలా చక్కగా సహకరిస్తాయి. ఇది నిత్యము జరిగేటువంటి ప్రక్రియ. సర్వే జనా సుఖినో భవంతు.